అసలు మోకాళ్ళ నొప్పులతో సఫర్ అయ్యేవాళ్ళు ఏం చెప్తారు? మీరు కొంచెం నడవండి, లైట్‌గా ఎక్సర్‌సైజులు చేయండి మోకాళ్ళకి సంబంధించినవి అని చెప్తే, అసలే ఇంత పెయిన్‌తో మేము బేర్ చేయలేకపోతున్నప్పుడు ఎక్సర్‌సైజులు చేయమంటే ఎలా చేస్తామండి అని అంటూ ఉంటారు కదా! నిజంగా ఎక్సర్‌సైజులు చెయ్యాలా? లేకపోతే పెయిన్‌కి భయపడి ఆగిపోవాలా? యెస్. మూవ్‌మెంట్స్ అనమాట. కంపల్సరీ మూవ్‌మెంట్స్ ఇవ్వాలి. ఎప్పుడైతే కదలకుండా కూర్చుంటామో, ఆ కీళ్ళు అలాగే పట్టేస్తాయి. పట్టుకుపోయి కదలవింక అసలు. ఇందాక చెప్పాను ఒక పేషెంట్‌ని. సేమ్ అలా తయారై లేవలేక కదలలేని పరిస్థితి ఏర్పడుతుంది. అసలు నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంతకన్నా కొంచెం కొంచెంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే నొప్పి ఉంటుంది, అప్పుడు అలా కాకుండా ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయాలి తప్పనిసరి. మోకాళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజ్ ఉంటుంది. ఆ ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తూ ఆయిల్ అప్లికేషన్స్ ఉంటాయి. ఆయుర్వేదిక్ థెరపీలో ఆయిల్ థెరపీ ఉంటుంది, మెడిసిన్ ఔషధాలు ఉంటాయి, దెన్ ఎక్సర్సైజ్ ఉంటుంది. 3 ఒకేసారి జరగాలన్నమాట. ఎంతకాలం చేయించుకోవాలి డాక్టర్ గారు ఇలాగా? మినిమం మనకి ఒక 3-4 మంత్స్లో తగ్గిపోతుంది పూర్తి. ఇంకా మళ్ళీ లైఫ్లో మోకాళ్ళ నొప్పి రాదు, అంత ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంత కాన్ఫిడెన్స్‌గా అంత చూస్తున్నాం చాలా కేసెస్ కనుక చెప్పగలుగుతున్నాం. ఓకే. ఈవెన్ దో గో ఫార్. ఇందాక చెప్పాను కదా లాయర్ భార్య, పేరు నాకు గుర్తులేదు. ఆన్లైన్లో చూస్తే కనపడుతుంది, గూగుల్లో చూస్తే ఆమె కనపడుతుంది. ఆ విధంగా ఉంటారనమాట. తప్పనిసరిగా తగ్గుతుంది. చాలామందిని చూసాం, ఆమె కాదు చాలామందిని చూసాం. సో మెనీ పీపుల్స్, ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ చూసాం. తగ్గుతుంది, అంత కాన్ఫిడెంట్ ఉంది కనుక చెప్పగలుగుతున్నాం. ఏ స్టేజ్లో సర్జరీ చేసుకోవాలన్న కండిషన్‌లో ఉన్నా కూడా బెటర్ ట్రీట్మెంట్ తీసుకుంటే సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదంటారు. చెప్పా కదా, న్యాచురల్గా సర్జరీ చేసుకుంటే ఎలాంటి అంటే నష్టమని కాదు, నడుస్తారు, బాగానే ఉంటుంది, తగ్గిపోతుంది. సో కానీ దాని లైఫ్ డాక్టర్ కూడా తెలుసు. లైఫ్ ఏదైతే ఇంప్లాంట్ వేస్తామో ఇంప్లాంట్ లైఫ్ ఉంటుంది, ప్రతిదానికి ఇంత లైఫ్ ఉంటుంది. దానికి 15 years లైఫ్ ఉంటుంది. ఎర్లీ స్టేజ్లో వేసామనుకోండి 40 years 45 years వాళ్ళకి వేస్తే 60 years క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత ఏంటి పరిస్థితి? ఇంకా అక్కడికి ముందుకు వెళ్ళలేం కదా. ఏ వాలో లేదా ఏ ఇనుపల కమ్మియో లేదా తలుపు ఏదో కాదు కదా, కీలు తీసి మళ్ళీ కీలు వేసే అవకాశాలు లేవు కదా. అప్పుడుకుంటే కాంప్లికేషన్స్ ఏముంటాయో. చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అందువల్ల ఏంటంటే షుడ్ నాట్ గో ఫర్ సర్జరీ. సర్జరీకి వెళ్ళకుండా న్యాచురల్గా తగ్గించే అవకాశం ఉంది కనుక ఇది ఉపయోగించుకోండి అని నేను శ్రోతలకు చెప్పగలుగుతున్నాను. ఏంటంటే తగ్గుతుంది తప్పకుండా. తర్వాత మరి ఇక్కడ ఆహారం ఏం తీసుకోవాలనేది చూడాలి తప్పనిసరిగా. కీళ్ళ నొప్పులు ఎలాంటి కీళ్ళ నొప్పులైనా అవ్వచ్చు. రొమాటిక్ ఆర్థరైటిస్, గౌట్స్ ముఖ్యంగా, ఇవన్నింటికి కూడా నాన్ వెజిటేరియన్, మటన్ అస్సలు తినకూడదు, ఎండు చేపలు, రొయ్యలు ఇవి తినకూడదు. వెజిటేరియన్స్ అయితే బీన్స్, దొడ్డు ఉంటాయి, కందిపప్పు అసలు తినకూడదు, పొరపాటున కూడా తినకూడదు. ఓకే. దానివల్లనే కీలవాతం, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతున్నాయి. గౌట్ దానివల్లనే వస్తుంది. అదో రకమైన కీలవాతం అన్నమాట. అందువల్ల కీలవాతం ఉన్నవాళ్ళు, నొప్పులు ఉన్నవాళ్ళు కందిపప్పుకు దూరంగా ఉండడం మంచిది. ఓకే. అంతే, పప్పులు మానేయడమే మంచిది. చివరిలో పెసరపప్పు కూడా వద్దని చెప్తాం మేము. ఎందుకంటే ఎక్కువగా ఉంటే పరిస్థితి అదనమాట. పప్పులు మానేసేయాలి టోటల్గా. అది లివింగ్ ఆఫ్ దాల్, పప్పు కాకుండా మిగతా అన్ని రకాల ఆహారం తీసుకోవచ్చు. ఈవెన్ నొప్పి రాగానే ఆలుగడ్డ, వంకాయ, గోంగూర మానేస్తారు ఎవరికి వాళ్ళుగానే. ఎక్కడ ఏ డాక్టర్ చెప్పడు. ఏంటంటే బంగాళదుంపలు తినొచ్చు, వంకాయలు తినొచ్చు, గోంగూర తినొచ్చు. వీటి వల్ల నొప్పి పెరగదు, తగ్గుతుంది. ఎందుకలా? ఎందుకంటే మనకి ఆలుగడ్డలో ఏదైతే ఉందో మెగ్నీషియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, ఎముకలకి బలం ఫాస్ఫరస్, అర్థమైంది. ఇంకా కండరాలకి బలాన్ని చేకూర్చేది, అలాగే పీచు పదార్థాలను ఇచ్చేది వంకాయ. స్మూత్ కండరాలు ఉండడానికి కారణమే వంకాయ. స్మూత్గా ఉంటుంది వంకాయ, నీళ్ళ బొట్టు పడితే జారు. అలాగే కండరాలు కూడా స్మూత్గా, మసిల్ కాంట్రాస్ట్ దెబ్బతినకుండా ఉంటుంది. మరి అదేంటండి పూర్వకాలం నుంచి ఎప్పుడు అనాదిగా మనకు మనం అనుకొని మానేసాం అంతే. సిమ్టమ్స్ కూడా అలాగే. ఇప్పుడు అయితే ఎక్కడవుతుంది? పులుసు కూడా తినొద్దని చెప్తుంటారు. అలా కాదు, తినేసేయాలి. ఇవాళ వంకాయ తిన్నాం, 2 రోజుల తర్వాత పెరిగింది అనుకున్నాం, అప్పుడు మానేయండి. అందరికీ పడదు, ఎక్కడో అక్కడ 1,00,000కు ఒక్కరికి పడకపోవచ్చు, కానీ తినవచ్చు. అది ఒక కారణం అన్నమాట. బాడీ తీరుని బట్టి మారిపోతూ ఉంటుంది అంటారు. తప్ప ఖచ్చితంగా మానేయాలని లేదు, తినేసేయాలి. దానివల్ల వచ్చే సౌలభ్యం ఉంది, దానివల్ల వచ్చేటటువంటి మినరల్స్ ఉన్నాయి, తినేసేయచ్చు. అట్లా ఆ విధంగా పులుసులు తీసుకుంటే కూడా నొప్పి తగ్గిపోతుంది. అందుకే పులుపు తీసుకోవాలి తప్పనిసరిగా. కొంతమందిలో పెరుగుతుంది, కానీ అది ఎందుకు పెరుగుతుంది అని అందరికి ఎవరికో పెరుగుతుంది అని అందరం మానేయడం కరెక్ట్ కాదు కదా. వస్తే అప్పుడు రిగ్నేషన్ చేయగలుగుతాం మేము వెంటనే.
మీరు ఇది తినకండి అని చెప్తాం కరెక్ట్గా. ఓకే. అంటే అంతకు ముందు మామూలుగా ఉండి, ఇప్పుడు మీరు చెప్పినవి ఏవైతే వంకాయ, ఆలుగడ్డ, ఇంకొక గోంగూర ఇట్లాంటివి తిన్న తర్వాత గనక నొప్పులు స్టార్ట్ అవుతుంటే, ట్రిగ్గర్ అవుతుంటే గనక అప్పుడు ఆలోచించాలి. తింటాము, అవి తిన్నప్పుడే పెరిగింది నొప్పి, అప్పుడు మానేద్దాం. అంతేకాని ఊరికనే మానేయడం కరెక్ట్ కాదు. అసలు అవి తింటేనే వచ్చేస్తాయి అనుకుని అపోహలో మాత్రం అపోహలో మానేస్తారు. అదనమాట. పెరుగు పాలు కూడా మానేస్తారు కొంతమంది. ఇవన్నీ అనమాట. హూ ఈజ్ ఎనర్జెటిక్ ఫుడ్, ఏదైతే ఎనర్జెటిక్ ఫుడ్ ఉందో ఆ ఫుడ్ అంతా మానేస్తున్నారు. అదే అలా కాకుండా అన్నీ తీసుకోవాలి. పాలు, పళ్ళు, పెరుగు, కాఫీ, టీ అన్నీ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటూనే సమాన స్థాయిలో ఆరోగ్యం ఉంటుంది. అన్ని రకాల మినరల్స్ శరీరానికి అందుతాయి. అందువల్ల అన్ని రకాల జబ్బులు, కీళ్ళవాతం, సోకాల్డ్ రుమాటిక్ ఆర్థరైటిస్, ఆర్థరైటిస్, గౌట్ ఇలాంటి జబ్బులన్నీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ఎముకలకు కాల్షియం కావాలి, జింక్ కావాలి, విటమిన్ డి కావాలి. ఇప్పుడు అందరూ సఫర్ అవుతుంది అదే, కాల్షియం లేదు, విటమిన్ డి లేదు, జింక్ లేదు అని బాధపడుతున్నారు. ఇప్పుడు ఎవరు బయటకు వెళ్ళట్లేదు. కొంతమంది పిల్స్ ద్వారా కూడా వేసుకుంటున్నారు కదా సార్.